నేను ఈ పట్టణానికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు ప్రెస్ కానీ మీడియా కానీ పబ్లిక్ కానీ నాకు చాలా సహకరించారు నేను రాజకీయ జీవితంలోకి వచ్చేదానికి. నేనైతే రాజకీయ కులం కానే కాదు. ఎందుకు ఎంత కూడా జరుగుతుందో నేను పైన ఆయన అడగాల, వెంకటేశ్వర స్వామిని. ఏదేమైనా ఈనాడు పవన్ కళ్యాణ్ ఒక నూతన ఉత్తేజం, మార్పు కోరుతుంది రాష్ట్రంలో. ప్రతి బిడ్డ రెండు కులాల మధ్య తిరుగుతుంది ఆ బంతి. 90% ఉన్నటువంటి అన్ని కులాలకి అన్ని మతాలకి రాజకీయ చైతన్యం లేదు. ఆ కొద్ది పర్సంటేజ్ కూడా మహానుభావుడు అంబేద్కర్ వల్ల వచ్చింది మనకు. నేను మొదటి నుంచి కూడా నాకున్నటువంటి శక్తి నాకు భయం లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే దానిలో ఎక్కువగా ఆలోచించేవాడిని. హై స్కూల్లో చదివేటప్పుడు నాకు ఒక కామెంట్ రాశాడు మా హెడ్ మాస్టర్. సమ్వాట్ బ్రైట్ ఇన్ ఎడ్యుకేషన్, హీ గాట్ లీడింగ్ క్వాలిటీస్, హీ ఈజ్ ఆల్వేస్ అండర్ అబ్జర్వేషన్ అని. తర్వాత నాకు PUCకి సీటు దొరకలేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను పొలిటికల్ సైన్స్లో. తిరుపతి లాంటి మహత్తరమైన ప్రదేశంలో ఇంతకన్నా అదృష్టం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశీలకంతా సేవలు అందించేటటువంటి అవకాశం భగవంతుడు నా జన్మకిచ్చాడు. నేను సర్పంచ్ చేసిన, సమితి ప్రెసిడెంట్ చేసిన, ఎన్టీ రామారావు గారి టైంలో నెల్లూరు జిల్లా పరిషత్లో కూడా గెలిచాను. నేను 15 సంవత్సరాలు లోకల్ పాలిటిక్స్లో పనిచేశాను నెల్లూరు జిల్లాలో. ఎక్కడ పనిచేసినా ఒకటే నా నినాదం, పేదరికం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది కాదు, అందరూ సమానులే, అందరూ 9 నెలలకే పుట్టారు అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాను. నేనైతే రాజకీయ కులం కాదు. ఏది ఏమైనా ఇప్పటి వరకు నాకు ఇచ్చినటువంటి అవకాశం, తిరుపతి ప్రజలు వేసిన ఓటుతో నాకు దేశ స్థాయిలో నాకు గౌరవం పెరిగింది. తిరిగి భగవంతుని నమ్ముకొని నేను వచ్చాను కాబట్టి, భగవంతునికి సేవ చేసే అవకాశం సద్భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఇంతకన్నా ఆనందం లేదు నా జీవితానికి. ఏది ఏమైనా నాకు తెలియని విషయం ఒక్కటే, చేజాపడం, అవినీతి అన్నటువంటి శబ్దానికి దూరంగా ఉండడం. ఆ మాట నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వినిపించింది. నేను గతంలో చిరంజీవి గారిని కూడా ఈ ఊర్లో గెలిచేదానికి నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని. ఆ కుటుంబంతో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ నాకు అత్యంత ఆప్తుడు, నా బిడ్డ లాంటి వాడు. ఆయన నిలబెట్టాలని నేను అనుకున్నాను. నాకు గోదావరి జిల్లాలో లాస్ట్ మినిట్లో గోదావరి జిల్లాలో నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మీరే కంటెస్ట్ చేయాలన్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను కంటెస్ట్ చేసేదానికి ఆలోచనతో వెళ్ళలేదు. నేను అవినీతిని రూపుమాపే నాయకుడి కోసం వెళ్ళాను. అది జరుగుతుంది. మార్పు కోరుతుంది రాష్ట్రం. ఆ మార్పు వస్తుంది. ఆ మార్పులో మేమంతా కూడా భాగస్వాములు కావాలని. విద్య పెరిగింది. ప్రపంచంలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నటువంటి మన సోదరులంతా కూడా ఎన్నికలకు రావాలని ప్రయాణాలు అవుతున్నారు, ఇతర కంట్రీలో పనిచేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఇమేజ్ ఈరోజు యువరక్తం మాకు కావాలి. నేను వచ్చిన రోజు నుంచి 5-6 రోజుల నుంచే నాకు కావాల్సింది ఒకటే, ఆ బిడ్డలంతా నాకు చేయాల్సిన పని ఒకటే, ప్రశాంతంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ కోరిక మేరకు జరుగుతున్నటువంటి ర్యాలీ ఇది. విద్యార్థుల కోరిక మేరకు జరుపుతున్నటువంటి ర్యాలీ. డిసిప్లైన్డ్గా దీన్ని జరిపించమని, భవిష్యత్తులో కూడా వయసులతో నిమిత్తం లేకుండా మీతో కలిసి పనిచేస్తానని. నేనేందో తిరుపతి ప్రజలకు తెలుసు. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాను నేను. ఇప్పుడేం కొత్త ఏం కాదు. ముగ్గురు ఇప్పుడు పోటీ చేసినటువంటి ముఖ్యమైన పార్టీల్లో ముగ్గురు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఈరోజు మీ అందరికీ ముఖ్యంగా మనవి చేస్తున్నా, ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని
జయప్రదం చేసేదానికి సహకరించమని, సహాయం చేయమని యావత్ తిరుపతి ప్రజానీకం, ఓటర్ మహాశీలందరూ కూడా గతంలో నన్ను ఆదరించారు. భగవంతుడు ఆశీర్వదించి నాకు కొండ మీద పనిచేసే శక్తినిచ్చాడు. ఎక్కడ ఏ పని చేసినా 10 మందితో కలిసి పనిచేసేటటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ ర్యాలీ తర్వాత 4వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు. ఒక మార్పు తెచ్చినటువంటి ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలను ఎదిరించి ఒక మార్పు తెచ్చినటువంటి శక్తివంతమైనటువంటి కన్షీరామ్ అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన పెట్టినటువంటి పార్టీ బీఎస్పీ. ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా 5 టైమ్స్ పనిచేసినటువంటి ఒక మంచి నాయకురాలు మాయావతి. వారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి సహాయం చేయండి, మార్పు తీసుకురండి, మార్పు రావాలి, మార్పు కావాలని. అది ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని నాకు అండగా ఉండమని, జయప్రదం చేయమని, నా విజయానికి నాకు సహాయం సహకారం అందించమని ప్రతి ఒక్క ఓటర్ మహాశయుని నేను పేరు పేరున హృదయపూర్వకంగా ఆశీర్వదించమని, ఓటు వేయమని, సహాయం చేయమని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జరిగే ర్యాలీలో ప్రశాంతంగా జరుపుకోమని. ఆ విద్యార్థులందరూ పాపం తెలిసి తెలియని వయసు, ఒకే యంగ్ బ్లడ్ పవన్ కళ్యాణ్ గారితో వెళ్తుంది. అది నిర్ణయిస్తుంది ఈసారి ఎన్నికలు. ఫైనల్గా డెసిషన్ ఈజ్ యువత. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది యువత నేనైనా. కాబట్టి నేనైతే అందరూ వచ్చేదాకా ఉండాలని ఉన్నాను. మీరు వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీడియాని మరొకసారి నేను అభినందిస్తున్నా. నాతో కలిసి పనిచేయండి. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు నెగటివ్గా రాలా, తప్పు చేశానని. నేను చేయను కాబట్టి నాకు రాదు. ప్రతి ఒక్కరూ నన్ను సోదరభావంతో చూస్తారు మీడియాలో. వాళ్ళందరూ కూడా మరొకసారి వారికి, వారి కుటుంబాలకి భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా సోదరులని, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న అందరినీ, ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అంతా అయిపోయింది. मित्र हो
మీ అందరి ఆశీర్వాదంతో కలియుగ వైకుంఠంలో స్వామివారికి కూడా సేవ చేశాను. ఆనాడు జరిగినటువంటి బాంబు దాడిలో నా ప్రాణాన్ని స్వామి తిరిగిచ్చాడు. నేను ఆలోచించాను, ఈ గ్రామర్స్ కి, ఈ అవినీతి పరులకి పవన్ కళ్యాణ్ లెక్క చేయడు. అవినీతిని అంతం చేస్తాడు, ధర్మానికి నిలబడతాడు. అలాంటి వ్యక్తికి నేను సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నా. మీ అందరూ ఆలోచించండి. ముగ్గురు అభ్యర్థులు మీకు తెలుసు, వాళ్ళ పరిపాలన దక్షత తెలుసు మీకు. నేను లంక వారధి నిర్మాణంలో కానీ, లంక యుద్ధంలో కానీ శబ్దం లేకుండా చేస్తాను. గతంలో చేశాను. ఇప్పుడు నేను మీ వాడిని, మీలో ఒకరిని జీవిస్తామని పట్టడానికి వచ్చినా మీరు ఆదరించి ఆయన సేవకు దోషుని. నేను ఒక ఆయన చైర్మన్ గా పనిచేసిన ఆయన చెప్పాడు నన్ను గురించి, అటెండర్ కన్నా తక్కువట, జవాను కన్నా ఎక్కువట. భగవంతుడి దగ్గర అటెండర్ ఒకటే, జవాను ఒకటే. అటెండర్లకి ఆత్మగౌరవం ఉంది. ఆ మాట చెప్పిన నాయకుడికి ఆత్మగౌరవం ఉందా అని నేను అడుగుతున్నా. నిలబడతాను, మీకోసం, పట్టణం కోసం నిలబడతాను. ధైర్యంగా ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడతాను. నన్ను నమ్మండి. నాకు సామాన్యుడు వాడుకునే గాజు గ్లాసు, గ్యాస్ తిరుపతిలో ధర్మక్షేత్రంలో ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనితరాసాధ్యుడు, హనుమంతుడు భక్తుడు, హనుమంతుడికి తోడైనట్టుగా ఈ జగన్ కృష్ణమూర్తి గారు వెనక వాహనంలో వస్తున్నారు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ గాజు గ్లాసుపై ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించారు కోరుతున్నాము. జై జనసేన. మన గుర్తు గాజు గ్లాసు. మన అభ్యర్థి చంద్రవాడ కృష్ణమూర్తి గారు, వారి పక్కన పూకల షట్లు ఉన్నవారు మన ఎంపీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ హరిరావు గారు. అవినీతి
మీ సేవకే నా జీవితం అంకితం. తిరుపతి పట్టణంలో నాకు ఇంకా పదవులు కాదు కావాల్సింది, జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడం. ల్యాండ్ గ్రాబింగ్ ఒక మాఫియా జరిపిస్తుంది. ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ పార్టీలోకి వచ్చి కోట్లాది రూపాయల ఆస్తులు పట్టాలతో కూడా నేను అందిస్తాను. నా కష్టార్జితం, నేనే తప్పు చేయలేదు. ఈనాడు నేను మొఫెట్స్ ఫ్యాక్టరీ కొనుక్కుంటే 67 మొఫెట్స్ ఫ్యాక్టరీ ఉంది. నేను అప్పు చేసి కొనుక్కున్నాను 25 ఏళ్ల నాడు. ఆ ఫ్యాక్టరీకి ఈరోజు పోటీ చేసినటువంటి 2 వ్యక్తులు నాకు పట్టాలు లేకుండా చేశారు. నేను విద్యా నిలయాలు పెట్టాను. నేను చదువుకోలేకపోయినాను చిన్నప్పుడు, దానికోసం విద్యా నిలయాలు పెట్టుకుంటే నాకు ఎన్ఓసీ లేదు. ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా. ఆయన మహానాయకుడు ఒక ఆయన పట్టాలు తెచ్చి అది గవర్నమెంట్ ల్యాండ్ కింద మాది చూపించి అది ప్రైవేట్ ల్యాండ్ కింద మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ ఆయన కూడా కాపీ కట్టేశారు. నేను అక్కడ ఇవ్వలేక, అక్కడ జరిగే పనులు చూడలేక న్యాయంగా నమ్ముకున్నటువంటి చేయకుండా అధికారులు చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పిన విధంగా విపరీతంగా వేపిస్తున్నారు ఈ పట్టణంలో. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు లాండార్డర్ నేనే చూశాను. ఎక్కడ ఏ శబ్దం లేకుండా కులమతాల అతీతంగా అందరినీ కలిపి పోలీసు కూడా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చారు, ఇచ్చారు. తిరిగి పవన్ కూడా ఒక మార్పు కోసం వస్తున్నాడు. 2 కుటుంబాలు బిడ్డలు చదువు కోసం ఇచ్చిన వాళ్ళు, గ్రామాల్లో వ్యవసాయం చేసుకుని తిరిగి సాయంత్రానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు, చదివించేవాళ్ళు, ఉద్యోగాలు అఖండ మెజార్టీతో కూడా గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా పేరుగా పడుకుంటున్నాం. ఈ రోజు రాజకీయాల మార్పు రావాల్సిన ప్రతి అవసరం ఎక్కడ ఏం చెప్పినా జరుగుతుంది. జై జనసేన, జై జనసేన.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గుర్తుకే 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 రెండు నిమిషాలు వదిలేనా చేది చేది జనసేన పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి గారు మన ముందు ఉన్నారు. మీరందరూ చూడండి, గాజు గ్లాస్కే గుర్తుకి ఓటేయండి. మన గుర్తు గాజు గ్లాసు. మన నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి గారు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. అట్లనే మన పక్కన ఉన్నవారు శ్రీహరిరావు గారు, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీహరిరావు గారు. వారి గుర్తు ఏనుగు. మీ అమూల్యమైన ఓట్లు ఏనుగు గుర్తుపై ముద్రించి గెలిపించేలా కోరుచున్నాం. ఓట్లేసి గాజుపై ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించండి. జై జనసేన. మన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి గారు అనుమంది ఉన్నారు. వారి గుర్తు గాజు గ్లాసు గుర్తు. మెజార్టీతో గెలిపించాలంటే గాజు గ్లాసుపై ముద్రించి గుర్తించి మీ ఓట్లన్నీ గాజు గ్లాసులో ముద్రించి వారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి. పవన్ కళ్యాణ్ రాలేదు. చాలా మంది నాయకులు వేదాల్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు ఈ పట్టణంలో. అలాంటి వాళ్ళకి అవకాశం లేదు. రాబోయేది యువత రాజ్యం. మీరందరూ కూడా ధర్మానికి, అవినీతిని రూపుమాపేదానికి, ధైర్యంగా జీవించేదానికి, రాజకీయ చైతన్యాన్ని కుటుంబాలకు అందించేదానికి అనగానిన వర్గాలకి అధికారం కావాలంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో తిరుపతి ఓటర్ మహాశివకందరూ కూడా చదలవాడ కృష్ణమూర్తి
జరగనున్న ఎన్నికల్లో తిరుపతిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తు ఒక సామాన్యులు వాడే క్లాస్. ఒక్కసారి ఆలోచించమంటున్నాను. పవనిజం నేను ఒకటే రాజకీయ నాయకులకందరికీ మనవి చేస్తున్నా. విద్యార్థులకు నిలయం, మేధావులు ఉన్నటువంటి పట్టణాలు, విద్యార్థులు ఉన్నటువంటి పట్టణాలు, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నటువంటి పట్టణాలు పరిమితం జరగబోతోంది. ఆలోచించమంటున్నా. ఓట్ల మహాశయులై ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. ఈరోజు జరగబోయే ఎన్నికల్లో నీతికి అధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు.